ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను బాగానే ఉన్నాను. ఈరోజు గోంగూర పులిహోర చేస్తున్నాను అన్నమాట. ముందుగా ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు మిక్సీ చేసుకున్నాను. ఈ మిక్సీ పెట్టాలి. ఇప్పుడు గోంగూర మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత ఇది కొంచెం పులుపు సరిపోదు కదా, అందుకని చింతపండు వేస్తున్నాను. కొద్దిగా చింతపండు గుజ్జు. ఇది కొంచెం బాగా మగ్గనిచ్చిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఇది చల్లారాక కొంచెం మిక్సీ చేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాను. ఇదిగో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, వేరుశనగుళ్ళు, ఎండుమిర్చి, దానికి కరివేపాకు వేస్తున్నాను. వేస్తాను. గోంగూర చల్లారాలి కదా, మిక్సీ చేయాలంటే చల్లారి, అందుకని చల్లారేటప్పటికి ఇది వేపేసుకుందాం. పోపులు వేపేసుకుందాం. గోంగూర కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే రుచిగా ఉంటుంది. పచ్చిమిరపకాయలు వేసాను. ముందు అయితే మగ్గిపోతాయి కదా, అందుకని ఇప్పుడు వేసాను. ఇంగువ వేస్తున్నాను. ఎల్జీ ఇంగువ. ఒకసారి తిప్పేసుకుంటే ఇంకా పోపు పెట్టేసుకుంటాం. ఇందులో ఆవాలు, మెంతులు, మిరపకాయలు వేసాను కదా. ఇప్పుడు గోంగూర వేసేద్దాం. కొంచెం పచ్చిమిర్చి, ఇందులో కలుపుదా ఫ్రెండ్స్. గోంగూర వేసుకున్నది కలిపేసుకున్నాం ఫ్రెండ్స్. గోంగూర వేసాం కదా, కలిపేసుకుంటే మిరపకాయలు స్పైసీగా తినడానికి చాలా స్పైసీగా ఉంటుంది. పోపు సామాన్లు వేద్దాం. పోపు సామాన్లు వేసుకున్నాం కదా, కలిపేస్తాం. మంచి స్పైసీగా మంచి బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, గోంగూర పులిహోర చేశాను. మీరు కూడా ఇలా తయారు చేసుకుని తిన్న తర్వాత ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి ఎస్డివి సాయి ఛానల్లో పెడతాను. ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్.